హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను న్యూ డిజైన్ చేయబోతున్నానండి. దానికి 2 కట్ కర్వ్ బ్యాంగిల్స్ 2 అండ్ 4 కట్ కర్వ్ బ్యాంగిల్స్ 4 తీసుకున్నానండి. దీనికి ఆల్రెడీ నేను ర్యాప్ చేసుకుని రెడ్ కలర్ థ్రెడ్తో ర్యాప్ చేసుకొని పెట్టుకున్నాను. దానికి డ్రాప్ సిల్వర్ కుందన్స్ గమ్ము గ్లూ పెన్. ఈ బ్యాంగిల్స్ డిజైన్ అనేది బిగినర్స్ కూడా చేసుకోవడానికి ఈజీగా ఉండేటట్టు ఈరోజు డిజైన్ చేస్తున్నానండి. 2 కట్ బ్యాంగిల్కి నేను 35 లైన్స్ సిల్క్ థ్రెడ్ తీసుకొని ఆల్రెడీ ర్యాప్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీని మీద మన డిజైన్ ఎలా చేయాలో చూసుకుందాం. ముందుగా ఇక్కడ ఒక డ్రాప్లా పెట్టుకొని 5 లైన్స్ గీసుకోవాలండి గమ్తో. ఇలా పెట్టుకున్న తర్వాత ఈ రౌండ్ 3 mm కుందన్స్ ఉన్నాయి కదండి, దాన్ని ఇక్కడ స్టిక్ చేసుకోవాలి. తర్వాత ఈ డ్రాప్ కుందన్స్ పెట్టాలి. పెట్టేటప్పుడు కొంచెం ప్రెస్ చేయండి, అలా అయితేనే బాగా స్టిక్ అవుతుంది. ఇక్కడ గమ్ సరిపోలేదు, మళ్ళీ పెడదాం. చూసారు కదండి, లీవ్స్ టైప్లా ఇలా దీనికి ఒక 8 సైడ్స్ మనం అరేంజ్ చేసుకుంటే ఈ బ్యాంగిల్ అనేది బాగా, ఇక్కడ చూసారు కదండి ఇలా వచ్చింది కదా. ఇలాగే ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో కూడా ఇదే ప్యాటర్న్తో మనం చేసుకోవాలండి డిజైన్. రౌండ్ షేప్ కుందని ముందు స్టిక్ చేసుకుంటాం. తర్వాత ఇలా పెట్టేటప్పుడు ఒకే సైడ్ నుండి పెట్టండి, ఎటు నుండి పెట్టినా పర్లేదు, కానీ ఒకే సైడ్ నుండి పెడితే మనకు ఒక అరేంజ్మెంట్ అనేది కరెక్ట్గా చేసుకోగలుగుతాం. చూసారు కదండి, ఇలాగే 8 ఇటు 4 సైడ్స్ కూడా వేసుకోవాలి. నేను వేసి చూపిస్తాను మీకు. చూసారు కదండి, ఇవ్వండి ఇప్పుడు 4 సైడ్స్ నేనైతే ఆల్రెడీ స్టిక్ చేశాను. ఇప్పుడు వీటికి ఆపోజిట్లో ఇక్కడ మనం మళ్ళీ స్టిక్ చేసుకోవాలండి, సేమ్ ప్యాటర్న్. చూసారు కదండి, ఇలాగే రిమైనింగ్ 2 సైడ్స్ కూడా డిజైన్ చేసుకోవాలి. నేను మీకు చేసి చూపిస్తాను. ఇదిగోండి, బ్యాంగిల్ మొత్తం మేక్ అయిపోయింది. ఇలాంటిదే ఇంకోటి కూడా నేను ఆల్రెడీ మేక్ చేసి ఉంచాను, దాన్ని కూడా మీకు చూపిస్తాను. కొంచెం గమ్ ఇప్పుడే అప్లై చేశాను కదా,
అందుకు కొంచెం అలా కనిపిస్తుంది. డ్రై అయితే మంచిగా కనిపిస్తుంది. ఇప్పుడు 4 కట్ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా, వాటి మీద ఎలా డిజైన్ చేసుకోవాలనేది చూద్దాం. ఇలా పట్టుకొని ఇలా గమ్ అప్లై చేసిన తర్వాత ఒకేసారి 4ని అప్లై చేస్తే మనకు టైం సేవ్ అవుద్ది, వర్క్ కూడా ఈజీగా అవుతుందండి. ఇదిగోండి, డిజైన్ అయితే రెడీ అయిపోయింది. ఇది ఫైనల్ అవుట్లుక్ అన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.